పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. ముసుగు తొలగింది, ముసుగు తొలగింది. ఇప్పటిదాకా మేకతోలు కప్పుకున్న ఇవన్నీ కూడా ఇప్పుడు మీద పడుతున్నాయి జనం మీద. సో మీరేం చెప్తారు జనానికి? ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఆయన కోరిక ఉండవచ్చు. ఇప్పుడు వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు అనేది కాదండి. వాలంటీర్లు పుట్టకుట్టి కోసం వచ్చిన వాళ్ళు 5,000 రూపాయలతో వాళ్ళతో వెట్టిచాకిరి చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వాలంటీర్లు ఇటీవల కాలంలో పెద్ద ఆందోళన కూడా చేస్తున్నారు, మా వేతనాలు పెంచాలని. కొందరిని తీసేసినారు కూడా. కాబట్టి వాలంటీర్లు 20-30% ఉన్నారని. అదే అందుకోసమే ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, వాలంటీర్లకు ఎలక్షన్ డ్యూటీలు ఇవ్వకూడదు అనేది ఆల్రెడీ సుప్రీం హైకోర్టు గైడ్ లైన్స్ ఉందండి. అయితే ఎలక్షన్ డ్యూటీ అఫీషియల్ గా వేయరు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎన్నికల కార్యకర్తల్లాగా పనిచేయించాలని ఇప్పుడు మిగతా పార్టీస్ వైపు నుంచి మనం చెప్పాలా, ఎవరెవరైతే ఈ క్యాంపెయిన్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోలు తీసుకొని, అయ్యా మీ ఉద్యోగాలు పోతాయి, 5,000 రూపాయలు తీసుకుంటున్నారు మీరు, గవర్నమెంట్ మారితే మీ జీతాలు కూడా పెరుగుతాయి, కాదు అంటే మీ ఉద్యోగాలు పోతాయి, జీతాలు పెరిగి మంచి జీవితం కావాలన్నా ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలా అనేటువంటి క్యాంపెయిన్ చేస్తే, నాకు తెలిసి 50% ఏమున్నారండి, ఒక 10-15% పైత్యంగాలు ఉంటే ఉండవచ్చు. అటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళందరినీ నెక్స్ట్ గవర్నమెంట్ తీసేయాలి, వేరే మార్గం లేదు. కాబట్టి వాళ్ళు ఇన్నాళ్ళుగా గవర్నమెంట్ ఎచ్చక్క నుంచి డబ్బులు తీసుకున్నారండి. వాళ్ళేం వైసీపీ పార్టీ నుంచి నిధులు తీసుకోలేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులు తీసుకోలేదు. అది మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దాంట్ నుంచి డబ్బు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు దే షుడ్ బి లాయల్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ డస్ నాట్ మీన్ ది వైసీపీ. గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ డ్యూటీ. అయ్యా మీరు ఇది ఈ పని చేయండి, ఆ పని చేయండి అంటే ఆ పని చేయాలి తప్ప, వాళ్ళు కలెక్టర్ గారో లేకుంటే సచివాలయం యొక్క కంట్రోల్లో ఉండాలి తప్ప, ఈ రకమైనటువంటి ఉద్యోగాలకు కనుక వాళ్ళు తలపడితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయనేటువంటి మెసేజ్ మనం చాలా క్లియర్గా ఇవ్వాలా. ప్రజలు కూడా నిలవేయాలండి. ఇప్పుడేం ఎవరు అమాయకులు లేరు సార్, వచ్చి వాలంటీర్ క్యాంపెయిన్ చేయమండి. ఇప్పుడు నా ఇంటికి వస్తాననుకోండి, నేను నిలవేస్తాను, ఫోటో తీస్తాను, ఏందిరా ఈ బాడక ఉద్యోగం చేస్తున్నా అంటాను నేను. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. వాలంటీర్లు కనుక ఈ పని చేస్తే లాగి కొట్టి కంప్లైంట్ చేయాలి. అది ఆ రకమైనటువంటి చైతన్యంతో ప్రజల్ని తయారు చేస్తే వాలంటీర్లు వాళ్ళ మానసికంగా వాళ్ళు నలిగిచేస్తున్నారండి. 5,000 రూపాయలతో అటు బతకలేక చావలేకున్నారు. కాబట్టి వాళ్ళ